హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు హార్డీ పులిహార చేయబోతున్నాను. మీరు దాన్ని చూడండి ఎలా చేస్తున్నాను. పాలు వేడి చేస్తున్నాను. పాలు మరిగాక పాలర్ది అనమాట. ఇది ఎక్కువగాను పాలుతోటి చేసుకుంటాము. ఇదిగో పాలు ఉట్టి పాలు మరిగాక కొంచెం కొబ్బరికూరు యాలక్కళ్ళు వేస్తాను, పంచదార. ఇవ్వండి పాలు మరిగాయి, పంచదార వేస్తున్నాను. పంచదార మన ఇష్టం అనమాట, మన తీపిని బట్టి వేసుకోవచ్చు. తీపిని బట్టి పంచదార వేసుకోవచ్చు. పాలతో చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంచేత మరి నేను ఈ బియ్యం పిండి కలిపినప్పుడే నీళ్ళు కలుపుతాను తప్పించి ఇంక ఇందులో అసలు ఏమీ నీళ్ళు లేకుండా ఉట్టి పాలే వేస్తున్నాను. ఇవ్వండి పాలు మరుగుతున్నాయి. ఈలోగా కొబ్బరికూరను కొబ్బరి ముక్కలు చేస్తాను నేను. కొబ్బరి ముక్కలును యాలప్పండు రెండు కలిపి చేసేస్తున్నాను. జీడిపప్పు వేసుకోవచ్చు, బాగుంటుంది. జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. పిండి కలిపి ఉంచాను. పిల్లలకి ఇది ఇష్టము, అందుకనే చేస్తున్నాను. ఇది పాతకాలం పద్ధతి వంట. అది పిల్లలు చేయమన్నారు ఇష్టం అనేసి ఇది రిపీట్ చేస్తున్నాను అంతే. ఇది కొంచెం ఇలా దగ్గరికి అయిపోతే దించేయడమే. ఇదిగోండి అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. ఇంకా దించేస్తున్నాను. ఇవ్వండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఏవైనా సరే. అయిపోయిందండి. ఇంకా ఇవ్వండి పులిహోరకి అన్నం కలిపేసి కరివేపాకు వేసి ఉంచాను. చింతపండుతో చేస్తానండి. నాకు మరి నిమ్మకాయలతో అంత నాకు టేస్ట్ అనిపించదు, అందుకని చింతపండుతో చేస్తాను. ఇవ్వండి పులుసు మరుగుతుంది. చింతపండు పులిహోరకి దీంట్లోని కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి దగ్గరికి చేసేస్తాను. ఇది మరిగేసరికి తాలింపు రెడీ చేసేస్తానండి. తాలింపు వేరే వేసుకోవాలి. ఇది దగ్గర మరుగుతుంది, దీని మట్టుకు ఇది ఇలా మరుగుతుంది. తాలింపు గింజలు తర్వాత శనగపప్పు అండి. ఆవాలు కొంచెం చిరపట్లాడితే ఆవాల తాలూకా టేస్ట్ వేరుగా ఉంటుందండి. అందుకనే ఆవాలు కొంచెం చిరపట్లాడాక శనగపప్పు కొంచెం ఏగనిచ్చి పలుకులు వేసేస్తున్నాను. అప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలండి. అది వేస్తే టేస్ట్ వస్తుంది. అలా వేస్తే అందుకని చిన్న అల్లం ముక్కలు కూడా తరిగేసి ఉంచాను. తర్వాత ఇంగువ కూడా వేయాలా, లాస్ట్లో ఇంగువ వేసి కలిపిడమే. కరివేపాకు దాంట్లో వేస్తాను కాబట్టి కరివేపాకు ఇందులో వేయక్కర్లేదు. ఇంకా కొంచెం వేగాక ఇవ్వండి పచ్చిమిర్చిను అల్లము వేసేస్తే ఇంగువ కొంచెం వేస్తున్నాను. ఇలాగా కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట పులిహోర. చింతపండు పులుసు అండి వేసేస్తున్నాను దీంట్లోనే. ముందు తాలింపు వేసి కలిపేసాను. తాలింపు అలా వేస్తే కరకరలు ఆడతాయి. చింతపండు పులుసు వేసి కలిపేస్తే అయిపోతుంది. పులిహోర రెడీ అయిపోయింది. కొంచెం తీసి మేము ఏం చేసినా సరే కొంచెం తీసి దేవుడికి పెట్టడం మాకు అలవాటు. అందుచేత కొంచెం దేవుడికి కొంచెం మా దేవుడికి ఇది కూడా చూడండి ఎలాగుంటుందో. నానమ్మ సూపర్. నానమ్మ నేను చెప్తున్నాను, ఒక షాప్ ఇప్పని నానమ్మ చాలా బాగా చేస్తాను నానమ్మ. సూపర్. Bye guys, thank you for watching and the food was super duper yummy.